భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధిలో వార్షిక ఉత్సవాలు అంటే సంవత్సరోత్సవాల్లో భాగంగా పవిత్రోత్సవం అత్యంత విలక్షణంగా ఇక్కడ వైభవంగా నిర్వర్తించడం జరుగుతోంది. సంవత్సరంలో జరిగేటువంటి వివిధ పూజలు వీటన్నిటిలో మనకి తెలిసి గాని తెలియక గాని ఏర్పడినటువంటి దోషాలకి ప్రాయశ్చిత్తంగా ఆగమ శాస్త్రంలో తెలపబడినటువంటి ఉత్సవమే పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన ఉత్సవాల్లో కూడా ఈ ఉత్సవం మనకు ఆగమ శాస్త్రాలు విధించాయి. ఈ ఉత్సవాన్ని భద్రాచలంలో శ్రావణ పౌర్ణమిని ప్రధానంగా ఏర్పరచుకొని 5 రోజుల పాటు జరిగే పాంచాన్నిక దీక్షతో జరిగే విధంగా పెద్దలు ఈ ఉత్సవాన్ని ఇక్కడ ఏర్పరిచారు. ఆ విధంగా నాటి నుండి నేటి వరకు ఈ పాంచాన్నిక దీక్షతో ఇక్కడ ఈ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ ఆన్నిక దీక్షలో ఇవాళ 2వ రోజు. మొదటి రోజైనటువంటి నిన్నటి రోజు ఇక్కడ ఆలయంలో పవిత్ర అధివాసం అనేటువంటి కార్యక్రమం జరిగింది. అనేకమైన పవిత్రాలు తెప్పించారు. ఆ పవిత్రాలన్నీ కూడా అధివాస పవిత్రాలని, దీక్షిత పవిత్రాలని, పరివార పవిత్రాలుగా 3 విభాగాలుగా వాటిని ఏర్పరిచి ఇక్కడ ఒక షట్కోణ మండలం, అదే విధంగా వృత్త మండలం, సుదర్శన పద్మ మండలం అని ఒక 3 రకాల మండలాలు వేసి అందులో వాసుదేవ సంకర్షణ ప్రజుమ్నుల్ని ఆవాహన చేసి అర్చించి ఆ మండలాల మీద ఈ పవిత్రాలను ఉంచి వివిధ మంత్రాలతో పంచసూక్తాలు, పంచోపనిషత్తులు, ప్రత్యేకంగా రామోపనిషత్తు, ఉదయోపనిషత్తు వీటన్నిటితో కూడా అభిమంత్రణ చేసి ఆ పవిత్రాలని చేయడం, అనేక హోమాదులు కూడా నిర్వర్తించడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు ఆ హోమ సంపాదాజ్యంతో పవిత్రీకృతమైనటువంటి ఆ పవిత్రాలన్నిటినీ ఈ రోజు అధివాసం అయ్యాక అంటే ముందుగా స్వామివారికి ఇక్కడ ఈ పవిత్రోత్సవంలో 2వ రోజు అయినటువంటి ఈ రోజు అష్టోత్తర శత కలశం అంటే 108 కలశాలతో స్వామివారికి అభిషేకం జరుగునట్లుగా మనకి ఇక్కడ పెద్దలు ఏర్పాటు చేశారు.